ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. మహిమ ప్రభావములు గల యెహోవా స్వరము అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన దేవుని వాక్కునకు గల మహోన్నత శక్తి చేత చేయబడిన అద్భుత కార్యాలను గూర్చి ఈ అధ్యాయములో పొందుపరచబడినది. కీర్తన 29:1-2. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇశ్రాయేలీయులకు యాజక ధర్మాన్ని నిర్వహించుట కొరకు వారిలో దేవునిచే ఏర్పరచబడిన లేవీయులు, యాజకులు ఏఫోదు వంటి ప్రత్యేకమైన ఆభరణాలు కలిగి ఉన్నారు. వాటిని ధరించుకొని దేవుని నిబంధనల ప్రకారము యాజకత్వం చేసేవారు. ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయులు వేరు చేయబడి దేవుని వారై దైవపుత్రులుగా తమను పవిత్రపరచుకొని యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా అర్పించబడతారు. వారు పరిశుద్ధుడైన దేవునికి మహిమ ప్రభావములను, ఘనత మహాత్యములను ఆరోపిస్తారు. యెహోవాయే వారికి స్వాస్థ్యము. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులైయుండుడి. దేవుని పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి ప్రచురపరచి సంభాషణ చేయుడి. ఆయన ఆది సంభూతుడు, ఆది అంతము లేనివాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, సర్వాంతర్యామి, భూమి ఆకాశముల సృష్టికర్త, అద్భుతములను సూచక క్రియలను జరిగించినవాడు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను సంతోషభరితముగా చేసినవాడు. ఘనత, ప్రభావములు, బలము, సంతోషము ఆయన సన్నిధిలో ఆయన యొద్ద ఉన్నవి. 1 దినవృత్తాంతములు 16:29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధాలంకారములకు ప్రతిష్ఠిత ఆభరణములు అంటే నిర్మల వస్త్రాలు, నీతి అని పైబట్ట, రక్షణ వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నారబట్టయు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. వాటిని ధరించి ఆయన సన్నిధిలో ఆయన కలుగు చేసిన భూమి ఆకాశములను బట్టి, సూర్యచంద్ర నక్షత్రములను బట్టి, ఆయన మహాబల పరాక్రములను బట్టి, ప్రభావ మహిమలను బట్టి యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించవలెను. కీర్తన 29:3-4. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. దేవుని స్వరము వినుట ఒక ఆత్మీయ అనుభవం. అపవాది ప్రేరేపణతో కూడా మనలను తప్పుదోవ పట్టించుటకు ప్రయత్నిస్తుంది. ప్రార్థనా శక్తితో వాక్యానుసారముగా వాటిని గ్రహించాలి. దేవుని స్వరము మన పరిశుద్ధతకు ఆటంకపరిచే వాటిని తెలియజేస్తుంది. మన నుండి వాటిని ఒప్పింపచేసి త్యజింపచేస్తుంది. దేవుని స్వరము మన హృదయములో మారుమ్రోగుచూ నిలిచి ఉంటుంది. సందర్భానుసారముగా మనలను సాక్షిగా నిలబెడతాది. దేవుని స్వరము స్పష్టమైన దేవుని చిత్తమును బయలుపరుస్తుంది. దేవుని స్వరము మనము కృంగిన స్థితిలో పడి ఉన్నప్పుడు మన హృదయములో త్రాణ పుట్టించి జీవింపచేస్తుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనంద సంతోషములతో మనలను లేవనెత్తి ఎప్పుడు తెలియని గొప్ప మధురమైన ఆత్మీయ అనుభూతితో హృదయాన్ని నింపుతుంది.
నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి మేలును పొందతగినదిగా అనుగ్రహిస్తుంది. ఇది నా జీవితంలో అనుభవించిన చిన్న సాక్ష్యం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, దేవుని స్వరము అధికారము గలది. సృష్టినంతటిని ఆయన తన వాక్కు ద్వారా కలుగచేశాడు. దేవుడైన యెహోవా నరుని నేలమంటితో చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడుచున్నది. వాటి కాలగమనములన్నీ దేవుని నియమావళి ప్రకారము విధేయతతో నెరవేర్చుచున్నవి. మనిషి దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు. హోషేయ 6:7. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. సృష్టి ఆదిలోనే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా తన మహిమతో ఇశ్రాయేలీయులైన తన జనాంగమునకు యుద్ధంలో సహాయం చేసి వారికి జయమును అనుగ్రహించుటకు, శత్రువులైన వారిని శిక్షించి ఓడించుటకు యెహోవా ఆకాశమందు గర్జించి ఉరుము ధ్వని పుట్టించెను. 1 సమూయేలు 7:10. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇటువంటి సందర్భములు చాలా ఉన్నవి. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. గాలి రెక్కల మీద గమనము చేయవాడు. మేఘములపై పయనించి వచ్చేవాడు. సంఖ్యాకాండము 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆయన అంతటా అన్ని కాలములలో అన్ని వేళలా ఉన్నవాడు. తరతరములకు యుగయుగములకు ఆయనే మహాదేవుడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన సజీవుడు, జీవించువాడు, జీవింపచేయువాడు. యెహెజ్కేలు 1:28. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. ఇవే సజీవుని లక్షణాలు. మత్తయి 5:8. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యెహోవా తండ్రి అయిన దేవుడు, యేసుప్రభు కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ త్రిత్వమయున్న ఏకైక దేవుడు మహిమాన్వితుడు. ఆయన కనబడే దేవుడు, దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన తన సంకల్పాన్ని తెలియచేసే దేవుడు, గద్దించే దేవుడు. ప్రేమతో తన మార్గాన్ని బోధించి నడిపిస్తాడు. యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించను. దేవుడు ఉరుముధ్వనితో గంభీర స్వరముతో గర్జించును. ఆయన దక్షిణహస్త బలముతో భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. బలము ఉడిగిన శారా గర్భము నుండి అబ్రహాముకు బలమగల గొప్ప జన్మను ఇచ్చాడు. దేవుని బాహుబలముతో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడు. 2వ దినవృత్తాంతములు 20:6. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకెవరికి నీ బలము చాలదు. యెహోవా స్వరము ప్రభావం గలది. నీవు ఆకాశం కంటే అత్యున్నతుడవు. నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేసే దేవుడవు. నీ నామము మహోన్నతమైన నామము. యెహెజ్కేలు 43:2. ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. ఆయన ప్రభావ మహిమతో రక్తస్రావ రోగిని స్వస్థపరిచెను, శత్రువులను గద్దించెను. యెషయా 30:30. యెహోవా
తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా ప్రభావము గల స్వరము వినబడినప్పుడు ఆయన శత్రువులు భీతి చెందుదురు. క్రీస్తు రక్తములో కడుగబడిన ఆయన బిడ్డలమైన మనము దేవుని మహిమగల నామమునకు ప్రభావ మహాత్యములను ఆరోపించాలి. ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరించాలి. ఆయనకు చెందవలసిన ఘనత మహిమలు ఆయనకే ఆరోపించాలి. మహిమ ప్రభావములను చెల్లించాలి. ఆయన మహిమను దొంగిలింపకూడదు. ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకు మాత్రమే చెందవలసి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి మాకు అనుగ్రహించి నీ వాక్కులు మాకు బోధించుచున్నందుకై నీకే వందనములు ప్రభువా. నీ స్వరమును గ్రహించే ఆత్మజ్ఞానము వివేచన మాకునివ్వండి. బలహీన సమయంలో నీ ముఖకాంతి మాపై ప్రసరింపచేసి మాకు బలము ధైర్యము అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.